అహ్మదాబాద్ విమాన ప్రమాదం దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విమాన డిజైన్లో లోపాలున్న పౌర విమానయాన రంగంలోకి ప్రవేశపెట్టినట్టు బోయింగ్ విజిల్ బ్లోయర్ జాన్ బార్నెట్ బయటపెట్టిన ఉదంతం అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. ప్రపంచ విమానయాన రంగాన్ని షేక్ చేసింది. బోయింగ్ సంస్థ తనిఖీలు చేసి సవరించామని, ఎలాంటి ప్రమాదం లేదని ప్రకటన చేసి చేతులు దులిపేసుకుంది. డ్రీమ్ లైనర్ మోడల్ విమానాల్లో లోపాలను ఎత్తిచూపిన బోయింగ్ విమాన సంస్థ క్వాలిటీ మేనేజర్ జాన్ బార్నెట్ బహిరంగంగా లోపాలు ఎత్తిచూపినందుకు ప్రతిఫలంగా ఉద్యోగం కోల్పోయారు. అంతేకాదు అనేక రూపాల్లో తీవ్ర వేధింపులకు లోనయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు శారీరకంగా, మానసికంగా వేధించడంతో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తాజాగా ఇప్పుడు అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం బ్లోయర్ జాన్ బార్నెట్ను మరోమారు గుర్తుకు తెచ్చింది. నేడు మార్చి 9న సౌత్ కరోలినాలోని చార్లెస్టన్లో జాన్ బార్నెట్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. 62 ఏళ్ల బార్నెట్ తుపాకీతో కాల్చుకుని మరణించినట్టు పోలీసులు ఆ తర్వాత నిర్ధారించారు. ఘటనా స్థలం నుంచి నోట్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. విజిల్ బోయర్గా బోయింగ్పై దావా వేయడం, ఆ తర్వాత మృతి చెందడంతో జాన్ బార్నెట్ మరణంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దాదాపు 3 దశాబ్దాలకు పైగా తన జీవితాన్ని బోయింగ్కు అంకితం చేసిన బార్నెట్ నార్త్ చార్లెస్టన్ ఫెసిలిటీలో 2010 నుంచి క్వాలిటీ మేనేజర్గా పనిచేశారు. ఈ క్రమంలో విమాన ఉత్పత్తిలో భద్రతపై పలుమార్లు ఆందోళన వ్యక్తం చేశారు. మరీ ముఖ్యంగా 787 డ్రీమ్ లైనర్ విమానాల్లో భద్రతను ప్రశ్నిస్తూ తయారీలో లోపాలను ఎత్తిచూపారు. అయినా సంస్థ స్పందించకపోవడంతో ఆందోళనతో తన సహచరులకు, బయటి వ్యక్తులకు సమాచారమిచ్చారు. లోపాలు బహిర్గతం కావడంతో బోయింగ్ సంస్థ జాన్ బార్నెట్పై కన్నెర్ర చేసింది. వేధింపులు తట్టుకోలేక ఆరోగ్య కారణాలు చెబుతూ జాన్ బార్నెట్ 2017లో రిటైర్ అయ్యారు. అయినప్పటికీ బోయింగ్పై దావాను కొనసాగించారు. జాన్ బార్నెట్ 2019లో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బోయింగ్ విమానాల డెడ్లైన్ సమీపిస్తుండటంతో నాసిరకం పరికరాలను బిగించాలంటూ కార్మికులపై సంస్థ ఒత్తిడి తెచ్చినట్టు ఆరోపించారు. అవన్నీ చెత్తకుప్ప నుంచి తెచ్చినవేనని వెల్లడించారు. వాటిని తీసుకొచ్చి బలవంతంగా తమతో విమానానికి బిగించేలా చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు బోయింగ్ 787లో 25% ఎమర్జెన్సీ ఆక్సిజన్ సిస్టమ్ ఫెయిల్ అయ్యే అవకాశముందని చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. బార్నెట్ బహిరంగంగా చేసిన ఆరోపణలను తీవ్రంగా పరిగణించి అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ 2017లో బోయింగ్ విమానాల పరిస్థితిని సమీక్షించింది. ఈ సందర్భంగా నాణ్యతకు అనుగుణంగా లేని 53 విడిభాగాల జాడ కనిపించడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ తప్పును సరిచేసుకోవాలని బోయింగ్కు ఆదేశించింది. జాన్ బార్నెట్ 2024 మార్చి 9న సౌత్ కరోలినా చార్లెస్టన్లో తన ట్రక్కులో జాన్ బార్నెట్ తుపాకీతో కాల్చుకుని చనిపోవడంతో బోయింగ్ సంస్థపైనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆయనది ఆత్మహత్య కాదని, హత్య చేశారని సన్నిహితులు ఇప్పటికీ వాదిస్తుంటారు. ఈ పోరాటం ఇంకా ఎంతో కాలం చేయలేను అంటూ జాన్ బార్నెట్ చేతిరాతతో దొరికిన నోట్ను ప్రస్తావిస్తుంటారు. ఆ నోట్ ఆధారంగా ఆయన కుటుంబ సభ్యులు బోయింగ్పై దావా వేశారు. ఆపై కొన్నాళ్లకు కంపెనీతో సెటిల్మెంట్ చేసుకుని ఆ కేసును వెనక్కి తీసుకున్నారు. ఈ విషయం కొద్దిసేపు పక్కన పెడదాం. 787 డ్రీమ్ లైనర్ విమానం సుదూర ప్రాంతాల మధ్య ప్రయాణానికి ఉపయోగించే అత్యాధునిక విమానం. ఆ విమానం అందుకు పనికిరాదన్నది బార్నెట్ వాదన. 2010 నుండి 787 డ్రీమ్ లైనర్లను తయారు చేస్తున్న నార్త్ చార్లెస్టన్ ప్లాంట్లో క్వాలిటీ మేనేజర్గా విధులు నిర్వర్తిస్తూ వస్తున్న ఆయన అనారోగ్యంతో 2017లో పదవీ విరమణ తర్వాత నుంచి మరణించేదాకా బోయింగ్పై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. 2019లో మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బోయింగ్ సంస్థ లోపాల గురించి బార్నెట్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బోయింగ్ ఫ్యాక్టరీలో సరిగా లేని లోపభూయిష్ట భాగాలను ఉద్దేశపూర్వకంగా విమానాల్లో అమర్చారు. ఆక్సిజన్ వ్యవస్థలోని కొన్ని తీవ్రమైన సమస్యలను కనుగొన్నాం. అత్యవసర సమయాల్లో ప్రతి 4 ఆక్సిజన్ మాస్కుల్లో ఒకటి పనిచేయదు. వాస్తవానికి కొత్త విమానాన్ని నిర్మించే ప్రయత్నంలో సౌత్ కరోలినాలో అసెంబ్లింగ్ ప్రక్రియ హడావుడిగా జరిగింది. ఇది భద్రతపై కంపెనీని రాజీ పడేలా చేసిందంటూ ఆరోపించారు. అంతేకాదు ఫ్యాక్టరీలోని వివిధ భాగాలను ట్రాక్ చేయడంలో కార్మికులు విఫలమయ్యారని,
దీనివల్ల లోపాలు ఉన్న భాగాలు కనిపించకుండా పోయాయని తెలిపారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాద నేపథ్యంతో బోయింగ్ డ్రీమ్లైనర్ 7878 విమానాలను ఇక మీదట భారత విమానయాన సంస్థకు ఉపయోగించకూడదని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందట. ఈ మేరకు ప్రమాదంపై విచారణ ముగిశాక అమెరికా వైడ్ బాడీ ఎయిర్లైన్తో సమీక్ష జరపాలని నిర్ణయించారు. జాతీయ మీడియా వివరాల ప్రకారం అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై విచారణ నివేదిక అంశాలను బోయింగ్ సంస్థ దృష్టికి తీసుకువెళ్తారు. వారు ఇచ్చే వివరణ ఆధారంగా ఏ నిర్ణయం తీసుకోవాలనేది కేంద్రం ప్రకటించనున్నట్టు సమాచారం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ